అందరికి నమస్తే. నేను మీ తిరుపతి. అఘోరి అనేటటువంటి పేరుతోటి దొంగ శ్రీనివాసు దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఈ దొంగ శ్రీనివాస్ గురించి కొన్ని సంచలనమైనటువంటి వివరాలు నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా హిందువులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ఎట్టి పరిస్థితులలో మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. నేను చాలా వీడియోలలో మాట్లాడినా, ఈ అఘోరి అనేటటువంటి వేషం వేసుకొని ఈ దొంగ శ్రీనివాస్ గారు తిరుగుతున్నాడు. ఈ దొంగ శ్రీనివాసు అసలు ఈయన అఘోరియే కాదు, వీని వెనకాల ఒక భయంకరమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పి చాలాసార్లు చాలా వీడియోలలో నేను మాట్లాడుకుంటూ వచ్చిన. అసలు కంటెంట్ అంటే నేను చేసేటటువంటి డిఫరెంట్ కంటెంట్ వీడియోలలో కూడా చెప్పిన, మనం ఎంతసేపు అఘోరి 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 అని చెప్పి వన్ టాపికే మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి మాట్లాడుకుంటలేం. అంటే బేసిక్గా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అట్నే తయారైపోయారు కాబట్టి ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. మీడియా ఛానల్స్ కూడా ప్రధానంగా ఈ అఘోరి గురించి ప్రచారం చేయడానికి గల కారణం, ఇక పబ్లిక్ కూడా చూస్తున్నారు కదా, పొద్దున్న లేస్తే వాన్ పంచాయతీలను పడ్డరు, వాన్ ముచ్చట్లను పడ్డరు అని చెప్పి చాలామంది అదే ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీరు ఏ సోషల్ మీడియా చూసినా, ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఒక 2-3 ఛానల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి అఘోరి తిన్నదా, అఘోరి పండుకున్నదా, అఘోరి శోభనం ఎక్కడా, అఘోరి వర్షిని దుబాయ్ వారిపోతుర్రా, వాళ్ళు జర్మనీ పోతుర్రా, జపాన్ పోతుర్రా అని చెప్పి ప్రధానంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ అఘోరి ఎవరు, ఈ అఘోరి కథ ఏందనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ అఘోరి అనేటటువంటి ఈ వ్యక్తి పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాసు దాదాపు ఇక ఆయన అఘోరి వేషం వేసి 4 నెలలు అవుతుంది, 4 నుండి 5 నెలలు, జస్ట్ 5 months అవుతుంది ఈయన వేషం వేసి. ఈ వేషం కూడా సార్ ఇక్కడ వేయలే, అంటే జమ్మూ కాశ్మీర్ సైడు అక్కడికి పోయి వేషం వేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత ఈ శ్రీనివాసు దొంగతనం కేసులో ఈ శ్రీనివాస్ని పొట్టు కొట్టిరట. కొడితే ఈయన ఆడికెళ్ళి పారిపోతే ఈయన ఏడి పారిపోయింది, మళ్ళీ ఈడ కాదు సార్ పారిపోయింది, పక్క రాష్ట్రంలో ఎక్కడో పారిపోయి కొన్ని రోజులు అక్కడ పనిచేసిండు. ఆ రైల్వే స్టేషన్లలో కొన్ని రోజులు పనిచేసిందట. తర్వాత బస్ స్టాండ్లలో అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ మొబైల్ షాప్లలో పనిచేసిందట. పనిచేసిన తర్వాత ఈ దొంగ శ్రీనివాస్ ఏం చేసిండు, ఈ అఘోరి అనేటటువంటి పేరు, అంటే ఇప్పుడు చాలామంది నాగసాధువులు, అఘోరీలు, అఘోరాలు వాళ్ళు బయట సమాజానికి ఎక్కువ రారు, కానీ వాళ్ళు బయటకు వచ్చిర్రు అంటే కంప్లీట్ మీడియా డైవర్షన్ అంతా, మీడియా అటెన్షన్ మొత్తం కూడా వాళ్ళ వైపే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ, అసలు వాళ్ళ గురించి ఎట్లుంటుంది ఏందనేది ఈ పోరోనికి సోషల్ మీడియా అంటే బాగా పిచ్చి. ఈ శ్రీనివాస్ అనేటోనికి ఈ శ్రీనివాస్ ఏం చెప్పిండు, నేను ధ్యానం చేసేటటువంటి వయసు కాదురా నీదని ఒక సిఐని ఇచ్చిండు. ఈ పోరోనికి ఎంత ఉంటుంది ఏజ్ తెలుసా, నాకు తెలిసి ఒక 26 నుండి 27 ఉంటుందేమో, అంతకు మించి ఏమి ఉండదు పెద్దగా. ఈ శ్రీనివాస్కి చిన్న పోరోడే, ఆయన పెద్దగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదంటున్నారు. అయితే ఈ శ్రీనివాస్కు సోషల్ మీడియా పిచ్చి బాగా. ఆయన గతంలో కూడా టిక్-టాక్ వీడియోలు చేస్తుండేనట, నేను తెలుసుకున్నా, చాలామంది నాకు చెప్పిర్రు. టిక్-టాక్ వీడియోలు కూడా ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి చేస్తుండే. నేను ఎందుకు అఘోరా అంటలేనంటే, అఖాండ అని చెప్పి అఘోరీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేసిరు, అంటే ఒక నోటీస్ రిలీజ్ చేసిరు. అసలు ఈ శ్రీనివాస్ గారు అఘోరియే కాదు, ఈ దొంగ అఘోరి, ఈయన నమ్మొద్దు, మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఒక నోటీస్ రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. వాళ్ళే అంటే అఘోరీలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీ ఉంటుంది కదా, వాళ్ళే ఒక నోటీస్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేసిండు, ఎవరైతే ఈ వర్షిని అనేటటువంటి అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి ఒక సోషల్ మీడియా ఒక ఛానల్లో పనిచేస్తుంది, ఆమె రిపోర్టర్గా పనిచేస్తుంది. అంటే అమ్మాయిని ఎవరు అవకాశం ఇచ్చినట్టు రిపోర్టర్గా పనిచేసింది, చాలా ఇంటర్వ్యూలు కూడా చేసింది. ఆమె ఇన్స్టాగ్రామ్లో బాగా వీడియోలు చేస్తూ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో కూడా. ఆ అమ్మాయి గట మానసిక పరిస్థితి బాగాలేదట. మరి ఆమెకు దయ్యం పట్టుకుందో ఏమో తెలియదు, నాకైతే ఇప్పుడు దయ్యం పట్టుకుందని అనిపిస్తున్నది. మరి ఆ అఘోరి దగ్గర ఏం నచ్చిందో నాకు తెలుస్తలేదు, అంటే మా కళ్ళకి కనబడతలేదో, మరి ఆమె కళ్ళకి ఏమన్నా డిఫరెంట్గా కనబడుతుందో మాకైతే తెలుస్తలేదు. కానీ మరి ఆ లిప్స్టిక్, ఆ పెదాలు, మరి అట్లా ఏమో, మరి ఆమెకి ఏం కనిపించిందో అఘోరి దగ్గర, ఆ శక్తులు గిక్తులు, మంత్రాలు గింత్రాలు తంత్రాలు ఏమైనా ఉన్నాయో మరి పెద్ద మనిషి దగ్గర. సరే ఆమె పోయింది, పెళ్లి చేసుకుంటా అని ఏదో చెప్తుంది. సరే ఇవన్నీ వ్యవహారం మనం లాస్ట్కు డెప్త్గా మాట్లాడుకుందాం, పిన్ టు పిన్ మాట్లాడుకుంటే. ఫస్ట్ ఈ అఘోరి అనేటోడు, అంటే ఈ శ్రీనివాసు వర్షినికి ఎట్లా పరిచయం అంటే, నేను ఫస్ట్ జరిగినటువంటి అంశం చెప్తా, తర్వాత ఫ్యూచర్లో ఈ దొంగ ఏం చేయబోతున్నాడు అనేది కూడా మీకు చెప్తా. అయితే వర్షిని అనేటటువంటి అమ్మాయికి మానసిక స్థితి బాగాలేనప్పుడు అఘోరితోటి పూజ చేయించి శాంతి పూజ చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి పోతే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ మనం ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారు. అంటే మన నెత్తి మీద చేయబెట్టి నువ్వు చల్లగుండాలయ్యా అని అంటారు. అరే వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది భయ్ అని చెప్పి మనం కూడా చాలామంది వాళ్ళు డబ్బులు అడగగానే ఇచ్చేస్తాం. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు బయట అడుగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, మనం వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా అద్భుతం, మంచిదని మనం అనుకుంటాం. అయితే ఈయన అఘోరి ప్లేసు నాకు దేవతల శక్తులు ఉన్నాయి అని చెప్పి అనేసరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నమ్మి
నువ్వు రారా నాయన వచ్చి మా అమ్మాయిని బాగు చేయరా నాయన అని చెప్పి ఈ శ్రీనివాస్ గారిని పిలిచిరు. పిలిచినాక శ్రీనివాస్ ఏం చేసిండు, వర్షిని వాళ్ళ ఇంటికాడికి పోయిండు. పోయిన తర్వాత వర్షిని వాళ్ళ అన్నయ్య ఈ సీనుగానికి దోస్తైండు. దోస్తైన ఈడేం చేసినారా బీర్లు తాగుడు వాళ్ళ ఇంటికాడ. బడ్వైజర్ టిన్నులు, మ్యాగ్నమ్ టిన్నులు ఈ పొరోడు తాగుడు. ఈ పొరోని సిగరెట్ అలవాట్లు కూడా ఉన్నాయట. ఈ శ్రీనివాసు తాగుడు, వాళ్ళ అన్నయ్యతోటి కూడా మంచిగా దోస్తాను సోపతి చేసుడు, వైన్ షాప్ల కాడికి పోడు, వీళ్ళదో పెద్ద కథ. తర్వాత ఏమైంది, ఈ వర్షిని అనేటటువంటి అమ్మాయిని మెల్లగా లైన్ చేసింది ఈ పోరుడు. లైన్ అంటే ఎట్లా అంటే చిన్నగా మాట్లాడడము, నువ్వు అద్భుతమో ఏదో మరి వశీకరణ అంటే మరి ఈయన దగ్గర శక్తులు లేకపోయినా కూడా ఈ దొంగ బయటనే తిరిగిండు కాబట్టి ఈయనకు ఎట్లా ఏం చేయాలనేది తెలుస్తుంది. నార్మల్గా ఏదైనా రాసేది ఉంటుంది, నెత్తి మీద రాసేదో లేకపోతే అన్నంలో పెట్టేదో ఏదైనా ఉంటుంది కదా, నార్మల్గా బయట మాట్లాడుకుంటారు కదా, మందు పెట్టిండ్రు అట్లా ఇట్లా మన ఊళ్ళో మాట్లాడుకుంటాం కదా మన భాషలో, పచ్చి భాషలో ఏ మందు పెట్టిండు అందుకే ఆ పిల్ల ఇట్లా మారిపోయింది అంటాం కదా. మరి ఈ శ్రీనివాస్ కూడా ఈ అమ్మాయికి ఏమైనా మందు పెట్టిండేమో. కొన్ని రోజులు ఉన్నాడట వాళ్ళ ఇంటికాడ, ఏదో హోమం చేస్తామో ఏదో చెప్పిండట, మంత్రాలు తంత్రాలు మొత్తం బుమ్ బుమ్ బిమ్ బిమ్ మనం మాట్లాడతాడు కదా. ఓ ఛానల్ ఆయన అడిగిండే ఈ సీనును, మీకు ఏమైనా మంత్రాలు వస్తుందా అండి అంటే ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఈ దొంగ శ్రీనివాస్, క్రోమ్ క్రోమ్ క్రీమ్ క్రోమ్ క్రీమ్ కామ్ క్రీమ్ అంటే మరి అది క్రోము, ఆ గూగుల్ క్రోము ఇవన్నీ చెప్తున్నాడు అన్నట్టు సార్. అంటే రావు మంత్రాలు, రావు తంత్రాలు, రావు, ఉత్తగానే ఏదైతే తిరగాలని తిరిగిండు. మరి ఈ ఎంచికలు కూడా ఇది అబద్ధం అని అంటా ఉన్నారు, కొంతమంది నిజాలే అంటున్నారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తీయలేదు. నేనేమంటున్నా అంటే ఇక్కడ అఘోరాలను కించపరిచే విధంగా మనం మాట్లాడతలేం, కానీ సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి హిందుత్వాన్ని కాపాడుతా అని చెప్పి మన హిందువులను మోసం చేసేటటువంటి భయంకరమైనటువంటి దొంగ ఈ శ్రీనివాస్ గారు. ఈ శ్రీనివాస్ గారు పెద్ద దొంగ, పెద్ద క్రిమినల్, చీటర్ అని కూడా చెప్తున్నా. ఎందుకంటున్నా ఆ మాట అంటే ఇదే శ్రీనివాస్ ఏం చెప్పింది తెలుసా, గతంలో ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటారా, మొగోళ్ళు పెళ్లి చేసుకుంటారా, మన ధర్మంలో ఉందా, అట్లా జరుగుతుందా అని చెప్పినటువంటి దొంగ అసలు అఘోరీలు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? నేనైతే పుట్టిన కాంచెలు ఎప్పుడు ఇంట్లో మా అయ్యను కూడా అడిగినా, మా నాయనకు 45 సంవత్సరాలు దాకా ఉంటాయి, నాయన ఎప్పుడైనా ఈ అఘోరాలు ఏడన్నా చూసినా అంటే పుష్కరాలకు పోయినప్పుడు చూసిన బిడ్డ అన్నాడు. మరి ఈయన పెళ్లి చేసుకుంటు కదా, ఈ పెళ్లిలో కూర్చుని నీకు ఏమన్నా తెలుసా అంటే ఆడు దొంగ కాదురా నాయన, వాడు పెళ్లి ఎక్కడరా అయ్యా అని చెప్పి మా నాయన కూడా అంటే నాకు తెలియదు కదా. బేసిక్గా ఈ అఘోరీలు గతంలో కంచెలు కొన్ని మన తాతల సంవత్సరాల కంచెలు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్పిరంట అసలు అఘోరాలకు పెళ్ళిళ్ళు ఉంటాయి. వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా దేవతకు, దేవుళ్లకు అంకితం చేస్తారు, పరమశివుడికి అంకితం చేసేస్తారు అంతే. నేను దేవుడు ధ్యానంలో ఉంటా అనుకుంటారు. తర్వాత వాళ్ళు జనాలలో తిరగరు, అఘోరాలు జనాలలో ఉండరు. పుష్కరాల టైంలో శివుణ్ణి దర్శించుకోవడానికి అక్కడ ఆలయం దగ్గరికి పోతారు. పుష్కరాలలో స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని అఫీషియల్గా అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. టెంపుల్స్ చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఒక గూడు ఏర్పాటు చేసుకొని లేకపోతే ఒక కొండ కింద మంచిగా కూర్చొని వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు, వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ దొంగ శ్రీనివాసు పొద్దుగాల లేస్తే కుంభమేళకు పోయినా అని చెప్తాడు, పొద్దుగాల లేస్తే జమ్మూ కాశ్మీర్ పోయినా అంటాడు, పొద్దుగాల లేస్తే ఇంకొక కాడికి పోయినా అని చెప్పి అన్ని దొంగ ముచ్చట్లు చెప్పిండు. తర్వాత మనం అందరం హిందువులం ఏం చేస్తాం, బేసిక్గా మన దగ్గర ఉన్నటువంటి ఏంది, ఇప్పుడు నేను కూడా హిందువునే, నేను ఇప్పుడు ఈ ఉంగరం పెట్టుకున్న దానికి తాబేలున్న హనుమాన్ ఉంటాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, నేను మంగళవారం శనివారం గుడికి కూడా పోతా, ఎందుకంటే మనం హిందువులం కాబట్టి దేవుడిని సాధారణంగా నమ్ముతాం. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, అఘోరానుడితోటే అరే ఈయనకు ఆశీర్వాదం తీసుకుంటే మంచిది, కాలు మోక్తే మంచిదట, పుణ్యం వస్తుందట, అద్భుతం అట అనుకొని మన హిందువులం సాధారణంగా దేవుళ్ళని చాలా ఎక్కువ నమ్ముతాం కాబట్టి ఈడు కూడా ఏషంలో వచ్చేసరికి నమ్మిన తర్వాత ఇప్పుడు ఏం చేసిండు, హిందుత్వాన్ని ఆయన మోసం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి మన హిందువుల మానవ భావాలు దెబ్బతినేటటువంటి విధంగా ఈ శ్రీనివాస్ గారి వ్యవహారం కనబడ్డది. అయితే ఇప్పుడు శ్రీనివాస్ ఏం చేసిండు తెలుసా, అమ్మాయిని తీసుకొని ఫస్ట్ బయటికి వెళ్ళిపోయింది. మరి ఆ అమ్మాయికి ఇష్టమో లేకపోతే ఈ పోరోడు ఏమన్నా బలవంతం చేసినో తెలియదు, కానీ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అటు కర్ణాటక సైడ్ దొరికిన తర్వాత ఈ వర్షిని వాళ్ళ అన్నయ్య, తర్వాత వర్షిని పెంచినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆడికెళ్ళి ఆమెను తెలంగాణకు పట్టుకొచ్చిన తర్వాత వర్షిని ఏం చేసింది, నేను అఘోరితోటే ఉంటా, ఆయనే కావాలి నాకని చెప్పి మళ్ళా ఇక్కడ నుండి మళ్ళీ నేను వెళ్ళిపోతా అని చెప్పి ఆ ఛానల్ ఈ ఛానల్ అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చి ఆ అఘోరిని మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసింది. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, అసలు ఈ అఘోరి ఎందుకు వర్షిని తీసుకోపోయింది, ఎక్కడికి తీసుకోపోతున్నారు అంటే వీళ్ళు దుబాయ్ వారిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకో విషయం మీకు చెప్పనా, ఒక భయంకరమైనటువంటి విషయం చెప్తా, నేను తెలుసుకున్నది ఇది సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తుంది. చాలామంది పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళు, కొంతమంది ఈ దేవుళ్ళ గురించి అనాలిసిస్ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది హిందువులు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందట, ఈ అఘోరి కొన్ని పూజలు చేసింది. పెద్ద స్టార్ వర్డ్స్ ఉంటారు కదా,
వాళ్ళకు పూజలు చేసింది అఘోరి. సినిమా హీరోలకు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, వాళ్ళకి వీళ్ళకి పూజలు చేసినట్టు చాలామంది ఈమె నమ్మిరు. ఇక ఈమె అనాలనో ఈయన అనాలనో నాకు తెలియదు, సారీ. ఎందుకంటే ఈ శ్రీనివాస్ గాడికి శ్రీనివాస్ అనే చెప్తా, అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీనివాస్ గారు పూజలు చేసిండు. చేస్తే ఏం జరిగింది తెలుసా? ఒక్కొక్క క్లయింట్ దగ్గర మినిమం 10 నుండి 20 లక్షలు తీసుకుందట. ఒక్కొక్క క్లయింట్ దగ్గర, ఆమె క్లయింట్ అనే అంటది మరి, 10-20 లక్షలు తీసుకుందట. ఆ డబ్బులన్నీ ఆమె దగ్గరనే ఉన్నాయి, ఎటు పోలే డబ్బులు. నేను రోడ్ల మీద తింటున్నాం, పెట్రోల్ బంక్లో వండుకుంటున్నాం, రోడ్లనే ఉంటాం, ఇవన్నీ ఫేక్. ఇప్పుడు నీ కార్లో పెట్రోల్ ఎడికెళ్ళి వస్తుంది అంటే నేను అటువైనా ఇటువైనా అంటావు కదా, మొత్తం అన్ని రాష్ట్రాలలో తిరుగుతున్నా అంటావు కదా, అందరు ఫ్రీగా ఇయ్యరు. ఇప్పుడు నీ భాగవతం అంతా బయటపడ్డ తర్వాత నీకు ఎవరు ఇస్తారు డబ్బులు? ఎవరు ఇయ్యరు కదా. సినిమా యాక్టర్లకు ఈమె చేసినటువంటి హోమాలు, ఆమెకు పూజలు గీజలు కూడా రావు కావచ్చు నాకు తెలిసి. ఏమో ఈ అఘోరి కాబట్టి చాలా మంది నమ్మి పూజలు అవి ఇవి చేయించుకున్నారు, చేసింది. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల రూపాయలు కూడా ఆమెకి ఇచ్చినట్టు పైసలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పైసలతోటి ఈ వర్షిణి అనేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని నమ్మించి ఈ అమ్మాయిని తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోవడానికి ఈ అఘోరి రెడీగా ఉందనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఈ భారతదేశంలో మనం బతకలేము, ఆల్రెడీ నా పైన కేసు అయింది, నేను మోసం చేసిన అని చెప్పి చాలామంది కేసు పెడుతుర్రు. హిందువులు కూడా చాలామంది కేసు పెడుతుర్రు. సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి హిందువులను కించపరిచింది, హిందువులను ఈ అఘోరి అనేటటువంటి వ్యక్తి మోసం చేసింది అనేటటువంటి నేపథ్యంతో అఘోరి పైన ఆల్రెడీ కేసులు పెడుతున్నారు. తర్వాత అసలు ఈమె ట్రాన్స్జెండరా కాదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. ఇప్పుడు ట్రాన్స్జెండర్లు ఎవరు కూడా అమ్మాయిలను పెళ్లి చేసుకోరు సాధారణంగా చెప్తుంటే. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది, నేను అక్క అని పిలుస్తా వాళ్ళని, నేను జనరల్గా కొంతమంది పెళ్లి చేసుకున్నారు, పురుషులనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని చాలామంది సంతోషంగా ఉన్నారు. కానీ మరి ఈ ఎందుకో మరి ఇట్లా అర్థమవుతలేదు. తర్వాత ఈ అమ్మాయి చెప్పినటువంటి పదం నేను ఎక్కడ కూడా మాట్లాడను, ఆమె మీడియా ముఖంగా చెప్పింది, మేమిద్దరం ఒకటే అనేటటువంటి మాట చెప్పిన తర్వాత వర్షిని వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆమె మాట్లాడినటువంటి మాటలు తప్పించుకోవడానికి మళ్ళీ నేను ఏం చెప్పింది తెలుసా? దొంగ శ్రీనివాసు, నువ్వు దుబాయ్ పోతున్నవాట కదా, అమెరికా పారిపోతున్నవాట కదా అంటే, షీషీ నేను ఏడికి పారిపోతలేను, మేము ఇప్పుడే చచ్చిపోడు, ఇప్పుడు చచ్చిపోతారు కదా ఇల్లు, కేదార్నాథ్ బద్రీనాథ్ పోయి చచ్చిపోతారు అటు ఇల్లు, ఇప్పుడు మేము బతకలేము, మాతో కాదు, ఆరోపణలు ఎక్కువైపోయినాయి, మాకు టార్చర్ అవుతున్నది. అసలు ఈ సీన్ గారిని ఎవరు రమ్మన్నాడు మీడియాకి? ఎవడన్నా రమ్మని చెప్పిండా? వచ్చిండు, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి పోయిండు, పూజలు చేసిండు, పునస్కారాలు చేసిండు. మనం అందరం నమ్మినాం. హిందువులను సాధారణంగా మనం దేవుళ్ళని బాగా నమ్ముతూ ఉంటాం. నమ్మిన తర్వాత ఈ శ్రీనివాస్ మనల్ని అందరినీ కూడా మోసం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మన హిందువులను మోసం చేసేటటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస్. ఇప్పుడు ఒక అమ్మాయిని కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ అమ్మాయితో నేను కలిసి బతకాలనుకుంటున్నాడు ఇప్పుడు శ్రీనివాస్. గదే బాధ. అమ్మాయి నేను కలిసి బతకాలనుకుంటున్నా, మేమిద్దరం కలిసి ఒకే దగ్గర జీవిస్తాం, మా జీవనం కొనసాగుతుంది. ఈ భారతదేశంలో ఉంటే బతకలేము, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఈ శ్రీనివాస్ గారి గురించి అర్థమైపోయింది. ఫేక్ అఘోరి, దొంగ అఘోరి, ఎవరు నమ్మొద్దు, అఘోరి అనేటటువంటి ఏషంతో దొంగ శ్రీనివాస్ గారు నాటకాలు ఆడుతుందని చెప్పి అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ గారు అమెరికాకో లేకపోతే దుబాయ్కో పారిపోవడానికి రెడీగా ఉన్నాడనే చర్చ ఉంది. మాక్సిమం దుబాయ్కే వెళ్ళిపోవచ్చు అంటున్నారు. మరి అది కూడా దుబాయ్కి మొత్తమే వెళ్ళిపోయి మరి అక్కడేమైనా ఏషం పెడతారో తెలియదు. అక్కడ కూడా సేమ్ అఘోరి లెక్కనే ఇవన్నీ పెట్టుకొని అక్కడ కూడా పూజలు చేస్తా అట్లేమన్నా ట్రెండ్ సెట్ చేస్తారేమో తెలియదు. కానీ వేరే దేశానికి పారిపోవడానికి మాత్రం అఘోరి రెడీగా ఉన్నది. మస్తు పైసలు ఉన్నాయట, పైసలు ఏం డోకలేవట. ఈమె చేసినటువంటి పూజలు సినిమా యాక్టర్లకు, వాళ్ళకు వీళ్ళకు, వ్యాపార వ్యక్తులకు చేసినటువంటి పూజలకు చాలా మంది పైసలు ఇచ్చిరట. ఆ పైసలు ఆమె దగ్గర పెట్టుకున్నది, ఆ పైసలు అట్నే ఉన్నాయి. ఇవి ఆ పైసలతోటి ఈమె వేరే దేశానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉందనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. జరగబోయేది ఇదే జరుగుతుంది. ఉన్నటువంటి పైసలతోటి హ్యాపీగా ఉండాలి మేము, నేను వర్షిని ఇద్దరు హ్యాపీగా ఉండాలి, మాకేం ఇబ్బంది ఉండొద్దు, మమ్మల్ని ఎవరు రానియొద్దు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఈ అఘోరి వర్షిని బలించబోతున్నది, ఆమెను బలి తీసుకుంటుంది, అందుకే ఆమె వర్షిని తీసుకోపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నాకైతే డౌటే. ఆల్రెడీ ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారికి మస్తు కోరికలు ఉంటాయట, చాలా మంది చెప్తారు. అసలు అఘోరాలకు కోరికలే ఉండయి. కానీ ఈ సీన్ గానికి ఎందుకో మరి ఈ మెంటల్ ఖరాబ్ అయిందో లేకపోతే ఉన్న పొరడు ఏమైందో తెలియదు. కానీ అది బాధ అనిపిస్తున్నది. మనం అందరం హిందువులమే కదా, పొద్దున్న లేస్తే బొట్లు పెట్టుకుంటాం, మనం కూడా టెంపుల్స్కి పోతాం. నేను నిన్ననే పోయి వచ్చిన స్వర్ణగిరి టెంపుల్కి. అంటే మనమందరం హిందువులమే. మన హిందువుల మానవభావాలు దెబ్బతింటా ఉంటే, మన హిందువులను మోసం చేస్తూ ఉంటే, సనాతన ధర్మం అనేటటువంటి పేరుతోటి సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ దొంగ శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటే ఏం చేయాలా? మనలాంటి వాళ్ళు ఇప్పుడు క్వశ్చన్ చేస్తేనట, మీరు ఎట్లా చేస్తారు, వీడియోలు భస్మం అయిపోతారు, ఆగమైపోతారు, మొత్తం మీ కాలు చేతులు పడిపోతాయి అని చెప్పి సీనుగాడు చెప్తున్నాడు. ఇప్పుడు సీనుగాడు ఇంకా మరి డైనమాలు ఉన్నాడో ఏందో తెలియదు. ఒక మీడియా ఆయన ఫోన్ చేసి సీనుగాడికి చెప్పిండు, ఈ అఘోరి గారు ఏంది మరి మీ పైన ఆరోపణలు ఎక్కువ వస్తుంటే కానివ్వండి, ఏమి ఇబ్బంది ఉండండి అంటున్నాడు. అంబేద్కర్ గురించి మాట్లాడితే అంబేద్కర్ని తిడుతున్నాడు ఈ సీనుగాడు అంబేద్కర్ని తిడుతుండు. అంటే ఏం మాట్లాడుతున్నా అనేది క్లారిటీ లేదు, విచక్షణ కోల్పోయింది. ఎందుకంటే తాగుతాడు కదా పొద్దున్న దాకా, ఎట్లా తాగుతాడన్నా అని ఒక డౌట్ రావచ్చు.
వర్షిని వాళ్ళ అమ్మ ఒక వీడియోలో చూపించింది, తాగుతాడు ఇగో డబ్బా అని చెప్పి డబ్బా తీసుకొచ్చి చూపించారు. మ్యాగ్నమ్ టిన్స్ ఉంటాయి కదా, బీర్ టిన్నులు, ఆ మ్యాగ్నమ్ టిన్ను తాగిండి సారు. మళ్ళీ ఒక ఛానల్లో ఓపెన్గా సిగరెట్ తాగుతున్నాడు. తాగితే తప్పేంది అంటున్నాడు. తాగితే తప్పేంది? మరి గీసోంది దొంగ శ్రీనివాస్ని మనం నమ్మి ఇన్ని రోజులు ఈయనను భుజాల మీద వేసుకొని దేవుడు అని చెప్పి కాలు మొక్కుడు, ఏటన్నా బయటకు వచ్చుడుతోటే కారు మొక్కుడు, ఆ కారు భయంకరంగా ఉంటుంది, పుర్రెలు వేసుకున్నాడు. ఇంకో విషయం చెప్పనా, ఈయన అదేంది పౌడర్ అంటే స్వింగ్ పౌడరు, ఈయన స్వింగ్ పౌడర్ రాసుకుంటాడట. స్వింగ్ అని చెప్పి మీ పౌడర్ ఉంటుంది, పాతకాలంలో ఉంటుండే, ఇప్పుడు పాన్స్ వచ్చింది కానీ సింగ్ పౌడర్ రాసుకుంటాడు ఈయన. సింగ్ పౌడర్ మంచిగా వాసన వస్తుంది. ఒక యాంకర్ శ్రీనివాస్ అని చెప్పి బిఎస్ అని ఒక యాంకర్ ఉంటాడు. ఆ అన్న పోయి ఇంటర్వ్యూ చేస్తుంటే ఈ సీన్ గారిని అడిగిండు, మీ దగ్గర పౌడర్ వాసన వస్తుంది ఏంటి అంటే, మేము పౌడర్ కాదు ఇదంతా అది అంటారు కదా, అదేంది విభూది, భస్మం, ఇదంతా భస్మము, శవాలు కాలుతుంటే అడిగి పోయి మొత్తం ఇట్లా రాసుకుంటాం, పూసుకుంటాం. మరి ఈ దొంగ సీనుగాడు ఇప్పుడు అఘోరాలట మనిషి మాంసం తింటాడట. మరి సీనుగాడు ఎన్ని మాంసాలు తిన్నాడు? ఇటు బిర్యానీ తింటాడు, బీరు తాగుతాడు, హోటళ్ళల్లో తింటాడు. వీడు అన్నీ అదే కథ కదా, మరి వీడిని ఎవరు నమ్ముతాడు? ముద్దపప్పు అన్నం తింటుండే, చికెన్ బిర్యానీ బంద్ చేసిండు కావచ్చు. మళ్ళీ ఏదో ఈయన ముద్దులు పెడుతుండే ఆ వీడియోలో. అసలు ఎంత ఘోరం అంటే, వీడు మనిషా లేకపోతే వీడు మానవ మృగమా? ఫస్ట్ ఈయన ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. ఫస్ట్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో వేయాలి. పోలీసు వాళ్ళని కూడా తెచ్చిండు, మన హిందూ పోలీసు వాళ్ళని కూడా తెచ్చిండు. చాలామంది పోలీసులు వీడి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు సైలెన్స్ ఉన్నారు తెలుసా? సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలనే ఆలోచన, మన హిందుత్వాన్ని కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన లేదు. మన సనాతన ధర్మం ఇంపార్టెంట్, మనం ఎక్కడ కూడా మన ధర్మాన్ని కించపరచొద్దు అనేటటువంటి ఆలోచనతోటి పోలీసులని సీనుగాడు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఒక్క మాట కూడా అనలే. కానీ అలా సీనుగాని భాగవతం అంతా బయటపడ్డ తర్వాత పోలీసుల యాక్షన్, వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే వాళ్ళే షాక్ అవుతారు. మరి ఈ సీనుగాడికి ఇంత దొంగన, ఈ దొంగతనం కేసులో దొరికిండు, ఫోన్ దొంగతనం చేసిండ్రు, ఫోను దొంగతనం చేసి పారిపోయిన దొంగ ఈ శ్రీనివాసు మనల్ని అందరినీ సనాతన ధర్మంతో నమ్మించి మోసం చేసి ఆయనతో అమ్మాయిని ఎత్తుకొని పోయిండు. కానీ చెల్లె నీకు కూడా చెప్తున్నా, వర్షిని చెల్లె, మరి ఆయన దగ్గర నీకు ఏం కనబడ్డదో, ఏం చూసినావో, మరి ఆ లిప్టికో ఏందో, అసలు అఘోరి లేడన్న లిప్టిక్ పెట్టుకోవడం చూసినాం మనం, లిప్టిక్లు పెట్టుకొని బయటకు వచ్చి తిరగడం. ఏది ఏమైనా కూడా ఫస్ట్ ఈ సీన్గాని అరెస్ట్ చేయాలి. ఫ్యూచర్లో జరగబోయేది మాత్రం ఇదే. వీళ్ళు దుబాయ్ పారిపోనికి రెడీ గుర్రు. చాలా మంది సినిమా యాక్టర్లకు వీళ్ళకి వీడు వాళ్ళ పూజలు చేసిండట. ఈ పూజలు కూడా నాకు తెలిసి దొంగ పూజలే. ఈయన పూజలు గీజలు ఏం రావు నాకు తెలిసి. ఏమన్నా 2 ఇటుకలు పెట్టి, 1 నిప్పు పెట్టి, అల్లు ఏమన్నా ఇట్లా అది ఉంటుంది కదా, మొత్తం అదొకటి ఇదోటి పట్టుకొస్తారు కదా, అదేమన్నా వేసినట్టుండు, పూలు గీలు అని వేసి కథం శాంతి జరిగిపోయింది, మీకు ఇబ్బంది లేదు, బీస్ లాక్ ఇస్తే కథం అని చెప్పి 20 లక్షలు 30 లక్షలు కూడా గుంజిండి అని చెప్పి చెప్తున్నారు. మరి 20-30 లక్షల రూపాయలతోటి వీళ్ళు మ్యాక్సిమం ఎంత కాదన్నా ఆయన దగ్గర పైసలు మంచిగానే ఉన్నాయి అంటున్నారు. ఆ పైసలతోటి సారు ఒక సంవత్సరం అన్న ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక 1 ఇయర్ అన్నా దుబాయ్ సైడో లేకపోతే వేరే దేశంలో ఉండొచ్చు. ఉండాలనే ఆలోచన ఉందనే చర్చ కూడా ఉంది. ఇప్పుడు పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేస్తారు, సోషల్ మీడియా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయనీకోసం చచ్చిపోతాం, మీడియా వాళ్ళు మా గురించి వీడియోలు చేస్తే చచ్చిపోతాం. అసలు నేను రమ్మని చెప్పింది ఎవడరా బాబు వీడికి? నిన్ను ఎవడన్నా రమ్మని చెప్పిండా? వచ్చింది నువ్వు, సోషల్ మీడియాలో వైరల్ అయింది నువ్వు, సనాతన ధర్మం పేరుతోటి మా హిందువులను మోసం చేసింది నువ్వు. ఈరోజు మా హిందువులు నిన్ను ప్రశ్నిస్తుంటే అంత ఇబ్బంది అవుతున్నదా? అంత బాధ అవుతున్నదా? కాబట్టి దయచేసి నా హిందూ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నా, సోదరిమణులకు చెప్తా ఉన్నా, బైకాట్ శ్రీనివాస్, అఘోరి అని కూడా చెప్తాను, ఎందుకంటే అఘోరిలకు చాలా అద్భుతమైనటువంటి పేరున్నది. బైకాట్ ఈ దొంగ శ్రీనివాస్ని బైకాట్ చేసి ఈ చెల్లెకు మెంటల్ ఖరాబ్ అయినట్టుంది. చెల్లెను ఫస్ట్ వీడికి తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి చెల్లెని ఏదైనా దావకాన్లో చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మరి ఆమెకు గతంలోనే మనస్తాపానికి గురైంది, ఇబ్బంది పడుతుందని చెప్పి చాలా మంది చెప్పారు. ఆ మూమెంట్లో మళ్ళీ అఘోరి ఆ చెల్లెని ఏమైనా ఇబ్బంది పెట్టో, ఓ మందో గిందో రాసి తీసుకుపోయింది అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. కాబట్టి ఆ చెల్లెని కూడా ఇక్కడ తీసుకొచ్చి భద్రంగా ఆమెను ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఆ చెల్లి బయటకు వచ్చిన తర్వాత మరి ఆమెకు పెళ్ళి అవుతుందా కాదా అని క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు అఘోరితో ఉన్నది, అఘోరితో జర్నీ చేసింది, ఇవన్నీ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ చెల్లె ఫ్యూచర్ కూడా ఖరాబ్ అయినట్టే లెక్క. అటు ఇటు చేసి మన అందరినీ మోసం చేసిండు, ఒక అమ్మాయి జీవితాన్ని ఆగం చేసిండు ఈ దొంగ శ్రీనివాసు. మళ్ళీ ఈ సీన్గానికి ఫస్టే ఒక పెళ్ళి అయిందట, ఆమె కూడా బయటకు వచ్చింది, సోషల్ మీడియా ఆమె కూడా మాట్లాడి ఉన్నట్టున్నాను. ఈమె ఇది ఎంతమంది జీవితాలు ఆగం చేస్తాడు ఈ దొంగ శ్రీనివాస్ గారు. ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నేను ఇంకో విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా, ఈ దొంగ శ్రీనివాసు ప్రజెంట్ ఈయన ఎక్కడో విదేశాలకు అటు ఇటు పోలేదు, ఈయన కలకత్తా సైడ్ ఉన్నాడట. దొంగ శ్రీనివాసు కలకత్తా సైడు ఏంటో తల దాచుకుంటాట, కలకత్తా అటు ఉంటుంది కదా, ముంబాయి అటు సైడ్ తలకాయ దాచుకుంటాడు. ఇప్పుడు ప్రజెంట్ కలకత్తా రాష్ట్రంలో ఆడికి వెళ్ళి చిన్నగా ఆయన బెంగాల్ అన్న, ఆ బెంగాల్, అదే బెంగాల్ కలకత్తాలో
ఈ దొంగ సీన్ ఉన్నాడు. ఈ దొంగ సీను ఆ అమ్మాయిని తీసుకొని మెల్లగా దుబాయ్ సైడ్ ఒక సంవత్సరం ఉండి తర్వాత అంతా చర్చ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దామనే ఆలోచనలో ఉన్నాడట. ఎందుకంటే మొత్తం వీళ్ళ గురించి రచ్చ నడుస్తుంది కాబట్టి చిన్నగా ఎట్నో ఉపాయం కట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సనాతన ధర్మం పేరుతోటి మనల్ని అందరినీ కూడా ఈ శ్రీనివాస్ గారు మోసం చేసి ఇబ్బంది పెట్టిండు. అందుకే నేను ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేసిన. హిందువులు ఎవరైనా ఇబ్బంది పడితే ఈ వీడియో వల్ల నేను ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి. అందరికి నమస్తే.